మనకి ఏదో వస్తే చెప్పేయాలి అంతే, అదే అట్లాంటివి చూస్తాను నేను జనాలు. చెప్పు అట్లనే చేసేటో తిన్నాయినా తిను తిను. ఇంకో పాలు పోసి నానబెట్టానండి మా వాడికి, తినట్లేడు. కొంచెం మెత్తగా ఉంటేనే తింటాడు. లైట్గా పాలు పోసాను పెడిగ్రిల్లోకి. ఏది పెట్టాలన్నా కూడా మెత్తగా ఉంటే తింటాడు. ఏసీ వేసారు మా వాళ్ళు, ఏసీలో నుంచి బయటికి రావట్లేదు, ఫుల్గా పండుకున్నాడు. తినే కూడా కష్టంగా తింటాడు. చూడు, హాయ్ చెప్పునానా, హాయ్ చెప్పునైనా. స్వెటరు పెట్టు. కెమెరా వాళ్ళు ఏం క్లారిటీ వస్తారు. ఎట్లా నాటిగా ఉన్నాను ఏం కాదు. మంచిగా ఏదైనా వచ్చిందంటే అప్పుడు మంచిది తీసుకోవచ్చు. ఇవన్నీ పెట్టేయాలి. పెట్టు. అక్కడ వెళ్ళిపోతున్నాడు చూడండి, తినమంటే తినకుండా మళ్ళీ మంచం ఎక్కుతున్నాడు. ఏనానా బెడ్షీట్ మీద వండుకుంటాడంట. రానా ఇంక రాడు. ఇప్పుడు వాడి దగ్గరికే మేము వెళ్ళాలి. వాడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి మేము తిని పెట్టే. రమ్మంటే రానే రాడు. స్వెటర్ గారు గుడ్ బై, గుడ్ బై అంటేనే తింటాడు మా వాడు. తినాలన్నప్పుడల్లా గుడ్ బై, గుడ్ బై, మా స్వెటర్ గారు గుడ్ బై అని చెప్పాలి. బ్యాడ్ బాయ్ అని తిట్టామనుకో తినడు మళ్ళీ. కదా నాన్న? ఇక మా అబ్బాయిలు ఇద్దరు వీని కోసమే ఏసీ కొన్నారు, మా స్వెటర్ గన్ కోసము. ఏసీ ఆన్ చేస్తే ఇంత చల్లగా ఉంది, ఏసీ ఆన్ చేయాలి. బయట కూడా వర్షం పడుతుంది కదా రోజు, ఏసీ లేదే అసలు నిద్ర పోడు. ఏసీ ఆన్ చేశారంటే ఈ రూమ్లోకి వెళ్ళి బయటకు కూడా రాడు, వాళ్ళ అన్నోళ్ళ రూమ్లోకి వెళ్ళి. ఏసీ వేయకపోతే ఏసీ సైడ్ వచ్చి చూస్తాడు రూమ్లోకి వచ్చి, ఆన్ చేయండి అని. అప్పుడు ఆన్ చేయాలి వాళ్ళ అన్నల్లో, ఎవరెవరు వచ్చి ఆన్ చేయాలి. చక్కగా వచ్చేస్తాడు రూమ్లోకి. బయటికి వెళ్ళామనుకో చక్కగా ఏసీ రూమ్లోకి వచ్చేస్తాడు, వచ్చి ఏసీ సైడ్ చూస్తాడు. ఏసీ ఆన్ చేయండి నేను పండుకుంటాను అంట. అన్నీ అర్థమవుతాయి. ఏమైనా తిట్టామనుకో తిననే తినడు. ఇగో నాని రా, స్వెటరు గుడ్ బై. స్వెటర్ గారు గుడ్ బై అమ్మ. గుడ్ బై అంటేనే తింటుంటాడు. నువ్వు బ్యాడ్ బాయ్ రా అని చెప్పామనుకో తినడు మళ్ళీ. పెడిగ్రీ, నార్మల్ పెడిగ్రీ పెడితే తినడు. గట్టిగా ఉంటాయి కదా, ఖచ్చితంగా కొన్ని లైట్గా పాలు పోసి నానబెట్టాలి. వాటర్ పోస్తే మెత్త చప్పగా ఉంటాయని కొంచెం లైట్గా పాలు పోసి పెడతాను. అమ్మమ్మ గుడ్ బై. స్వెటర్ గారు గుడ్ బై. నువ్వు గుడ్ బై అనా? వచ్చారు నాన్న అన్నా. ఏది ఏడున్నాడు? పెద్దోడు వచ్చాడంటే ఎట్లా చూస్తున్నాడు డోర్ సైడ్. బయట ఏది సౌండ్ కావద్దు, సౌండ్ అయితే చాలు వెళ్ళి డోర్ దగ్గర నిల్చుంటాడు ఎవరు వచ్చారని. ఆఫీస్ డెలివరీ బాయ్లు వచ్చినా ఎవరు వచ్చినా ఏదన్నా తెచ్చారంటే వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. నోట్లో పట్టిస్తే లోపల రూమ్లోకి తీసుకొచ్చి పెడతాడు. స్వెటర్ గారు గుడ్ బై అన్నా. అమ్మ స్వెటర్ గారు గుడ్ బై. తినేసాడు. అయిపోయింది. ఇది ఒక్కటే కొంచెమే ఉంది నాన్న, కొంచెమే ఉన్నాయి. తిన్ అమ్మ. స్వెటర్ గారు గుడ్ బై. అయిపోయింది నాన్న. పట్టు అమ్మ. అయిపోయింది. తినేసాడు. స్వెటర్ గారు అయిపోయింది, తినేసాడు. ఏది ఓ దిష్టి అవుతుందా నీకు? మోటి
సీరియల్ చూడు. అమ్మ చిట్టిగాడు తిన్నాడు. ముద్దుడుచుకో నాన్న, ముద్దుడుచుకోమ్మా. అమ్మ ముద్దుడుచుకో. గుడ్ బై స్వెటర్ గడిట్రా. అమ్మ చింది తండ్రి అయిపోయింది.